మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నాకు పిల్లకి చేసిందట. కాయగూర మందులు చెట్లు ఇవ్వక అది చూసి ఉండేది మరి. ఆ తిరుగుతులు ఇట్లా ఉడకబెట్టి ఉప్పు మరిపోయి కాయ మరిపోయి అన్నట్టు పని పోతే ఆగంలో పోతే అది అక్కడ ముక్కలు మంచిగా ఉండేది. ఇప్పుడు వాళ్ళు నూరేసి అంటుతారు, ఇది వేరేసి రాదు. ఎంతైనా నాకు అప్పుడు ఎక్కువ చూడడం లేవు. నలవంతులో ఉంటే నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మీకు ఒక స్టోరీని మేము చూపించబోతున్నాము. ఎన్నికటి రోజుల్లో గంజి తాగినా గట్క తిన్నా కూడా అప్పటి వాళ్ళే కూడా బలంగా ఉండేది. వాళ్ళ ఆహారం కూడా ఎంతో చక్కగా ఎంతో పరిశుభ్రంగా కూడా వాళ్ళు చేసుకొని ఎలాంటి రుగ్మతులు రాకుండా కూడా జీవనాన్ని ఇప్పటికీ కూడా చాలా మంది కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మీకు మేము చూపించబోతున్నాం ఒక వృద్ధురాలిని. ఆమె దాదాపుగా 105 సంవత్సరాలు దాటి ఇంకా కూడా జీవనాన్ని కొనసాగిస్తుంది. అంటే కారణం అప్పటి తిండే. అంటే అప్పుడు గంజి తాగినా గట్క తిన్నా గుడాలు బుక్కినా కూడా అప్పటి తరం వారు మాత్రం ఇప్పటికీ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటూ ఎంతో వాళ్ళు శ్రేష్టంగా కూడా ఇప్పటికీ కూడా మంచి జీవనాన్ని కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఇప్పుడున్న వయసు వాళ్ళైతే 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాగానే కూడా కొన్ని పనులు చేయడానికి మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. పనులు చేయకపోగా కూడా వాళ్ళకు ఆరోగ్యం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఫుడ్ ద్వారా కూడా, అంటే ఈ ఫాస్ట్ ఫుడ్ కానీ ఇప్పుడు ఈ బేకరీల ఫుడ్స్ ద్వారా కూడా చాలా మంది అంటే కల్తీ ఫుడ్ ను తింటూ కూడా ఆరోగ్యాలను ఖరాబ్ చేసుకుంటారు. కానీ ఇప్పటికీ కూడా అప్పుడు తిన్న తిండి ఇప్పటికీ కూడా వాళ్ళ జీవనం అనేది కొనసాగుతుంది. అంటే అదే ఒక స్టోరీని ఈరోజు మీకు చూపించబోతున్నాము. అంటే చూడండి, ఇక్కడ ఉంది కదా ఈ వృద్ధురాలు. ఈ స్టోరీని మనం తీయడానికి వాళ్ళ ఊరికైతే మనం రావడం జరిగింది. అంటే చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి అయితే మనం రావడం జరిగింది. ఈమె పేరేంటి, వీళ్ళ అవ్వగారు ఎక్కడ, అత్తగారు ఎక్కడ, ఆమెకి ఎంతమంది సంతానం, వాళ్ళ అన్నదమ్ములు ఎంతమంది, వాళ్ళ అక్క ఇళ్ళలు ఎంతమంది అనేది కూడా పూర్తి వివరాలు అయితే మనము ఈమెతోనైతే మనము తెలుసుకుందాము. నమస్తే. ఏం పేరు, నీ పేరేం పేరు? 2 పేర్లు ఉన్నాయి. ఏం పేరు? బుచ్చిమాందమ్మ, ముత్తవ మొదటి పేరు పుట్టింది. నాకు అయినాక బుచ్చిమాందవ. అంటే లగ్గమైనాక పేరు మార్చిరా? ఎందుకు మార్చిరు పేరు? వాడుకులు కలవలేదట, లగ్గాల. ఇప్పుడైనా ఎవరికైనా బాగానే చెప్తాడు, అందరికి చెప్తాడు. ఆ కథలు మునిపెట్టేవారు పేరు మార్చి. అంటే ఇక్కడ మీ అవ్వ పెట్టిన పేరు ఏంటిది? ముత్తవ. మా అత్త పెట్టుకున్న పేరు బుచ్చిమల్లవ. ఇదే నట్టు ఇన్నే ఉంటాయి కదా. ఒక్కదాని వయసు నా అన్నదమ్ములు ఇంకంతమంది. ఇప్పుడు మీ అవ్వ పెట్టిన పేరు ముత్తవ, మీ అత్తగారి ఇంటి కాడ బుచ్చిమల్లవ. మీ అవ్వగారు ఏ ఊరు, మీ అత్తగారు ఊరు ఏ ఊరు? నీకు ఎంతమంది సంతానం? నా కొడుకు, నా అవ్వగారు ఉల్లంపల్లి, నా అత్తగారు రేకొండ. నా కొడుకులు, పెద్ద కొడుకు ఆయనయ్య, ఆయన వెనక రామయ్య, రామయ్య వెనక రాజయ్య, రాజయ్య వెనక సత్యయ్య. అందరికన్నా ముందు నా బిడ్డ రాఘవ. 5 సంతానం మొత్తం. మీరు ఎంతమంది? అంటే మీ అవ్వ తోడబుట్టిన నీ తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది? 2 తమ్ముడు. మళ్ళా మా నాయనమ్మ అయినాక మా తల్లి చచ్చిపోతే మళ్ళా చేసుకున్నాడు. మళ్ళా చేసుకుంటే 4 కొడుకులు, 4 బిడ్డలు. వాళ్ళు 4, నేనే 4. మా నాయన 16 మంది. 16 మంది మొత్తం. ఎట్లా మరి ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటావు మామూలుగా? ఇప్పటి వరకు నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటావు? నీకు యాదేనా? నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉండేది? నాకు అది ఉంటే కొడుకు ఆయన చంపేరు శివుడు పవాకరావును గుట్టలకు, మందప్రభు గుట్టలకు చంపినప్పుడైతే పిల్లగాండు కాదు పెద్దదన్న ఆయన. నా బిడ్డ అది వరకు కడుపులో ఉన్నది.
నేను కెందుకు రాసుకుంటా నేను కడికి అంటున్నదా కొడుక ఈ చిత్రాలు కథలన్నీ ఉన్నాయా తెలిసింది ఏదో తుళ్ళు ఇంత గడికే దొరక చక్కగా గడక తిన్నా అంటే కూర అందదా అందదా దొరకదా గోద నన్ను బాధ్యత కూడా నీదేవా చాలా బాగా కుండ తెచ్చుకున్నాం వాడుకోను. అంటే ఇప్పుడు వెనకడ మామూలుగా నువ్వు మీ అయ్యవ మిమ్మల్ని ఏం పెట్టి పెంచారు మామూలు ఇప్పుడు అంటే మాకంటేనేమో అన్నం పెడతారు రకరకాల బిస్కెట్లు చాయలు బోటి బోటి అన్ని ఉంటాయి. అప్పుడు మీ అయ్యవ మిమ్మల్ని మీకు చాయ్ గాని బిస్కెట్లు గాని అవన్నీ ఉండేనా వెనకట? చిన్నప్పుడు గంజి ఉగ్గు పెట్టిండ్రు గంజి తాగిచ్చారు తర్వాత అన్నం బిస్కి తినిపించారు ఆ అన్నమే కానీ పైన మాకేం తెలిపలేదు గడుకుంటే మెచ్చుకుంటే మెచ్చుకొచ్చింది పెద్దగా అయినాం. అంటే ఎట్లా అంటే అప్పుడు అంటే మీరు ఏమేమి తినేది అప్పుడు మీ ఇళ్ళలో ఏమేమి వండుకునేది ఏమేమి తినేది అప్పుడు ఇప్పుడు ఏంటి గట్క గాని గంజి గాని ఇంకా వేరే ఏమన్నా గుడాలు ఉడకబెట్టుకొని తినేదా ఎట్లుండే? గలక మక్క గలక పద్దన్నం గలక ఉలువ గుడాలు పెసరు గుడాలు కంది గూడాలు బబ్బెర్లు అన్ని గూడాలు అప్పుడు కోతీరు వేసుకొని బుక్కినాం మెతుకులు కరువాయి బువ్వ కరువాయి పూట కోతీరు వేసుకునేది ఆ పిల్లలు మేము బుక్కి బతికి కాలం గడుపుకున్నాం. మాకు అన్ని లేవు కొడుక చాలు లేవు పాలు లేవు బిస్కోలు లేవు ఇవన్నీ చిత్రాలు పలారాలు చికెన్లు ఊకోలు ఇడ్లు అట్లు దోశలు ఇవన్నీ వేసుకోపోయేది అన్నడాన్ని ఇంకా సర్వపిండి పెట్టుకునేది. పండుగ అవుతుంది ఆకాశ పండుగ అయితే పండుగ అవుతుంది అప్పాలు కూడా కొత్తగా వేసుకోపోయేది. ఇంతమందికి ఎవరికైనా అందుతుంది మేము కుటుంబం తింటాను ఏముంటా అందుతాం ఏమున్నాయి అప్పుడు గోత తిండికి గోత పడ్డాం ఇప్పుడు అవునానంగా అన్ని విధాలా సైకం అన్ని తీర అంత కదిగా మంచిగా సందిగా ఉన్నారు. అప్పుడు దేనికి అంత కట్టాలు ఉండేవి తిప్పలంటే తిప్పలు బట్టలకు పువ్వుకు అన్నానికి కూరల కన్నా దొరకలే. అంటే ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాల కింద పెళ్ళయింది? నీ పెళ్ళైనప్పుడు మామూలుగా ఏం వండి పెట్టిరు నీ పెళ్లిలా? అంటే ఇప్పుడు అంటే మటన్లు చికెన్లు రకరకాలుగా వండి పెడతారు. అప్పుడు ఏం పెట్టిరు నీ పెళ్లి అప్పుడు? నీకు అంటే ఇప్పుడు నీ పెళ్లి అయినప్పుడు పాప చాలు ఏదో అందరికి చేసింది మాకేదో చేసి పెట్టిండ్రా అందరి గంజుగారికి అన్నట్టు. ఇక నాకు పెళ్ళి అయింది కొడుక మా తండ్రి చచ్చిపోతే మా నాయన మళ్ళీ చేసుకుంటే చేసుకోరా అని 8 ఏళ్ళ పిల్లకే చేసిందట. నాకు 8 ఏళ్ళే 8 ఏళ్ళకే చేసి మళ్ళా తను చేసుకున్నాడట. నాకు చేసి నా అత్తగారింటికి రాదోడు అప్పుడు మళ్ళా తను చేసుకున్నాడట ఇందూర్ది. అలా మా అవ్వదు మళ్ళీ చేసుకున్న అవ్వదు ఇందుర్తి. అంటే ఇప్పుడు 8వ ఏటనే నీకు పెళ్లి చేసినాక ఇటు అత్తగారింటికి తోలేసిరా అన్నే ఉంచిరా? మా నాయన దగ్గర నీ లగ్గమైనాక నా దగ్గర అది ఎక్కువ తగలదు అత్తగారింటికి. చిన్నగా ఉండి అప్పుడు పార్టీలు కట్టుకుని చిన్నగా ఉండి ఇంకా తోలపోయేది. మళ్ళీ మా నాయన మా అన్న పెళ్లి చేసుకున్న వాళ్ళే ఇంకా వచ్చినాకనే మా చిన్న మళ్ళా కానుకున్నాను. ఇంకా అయితే పిల్లలు పట్టుకునే దానికి మా అత్తకు దండం పెట్టేది తోలపోయి పెద్దగా దాకా తోలడే పెద్దగా అయినాక తోలిండు బచిందాలేదు మా అత్తని. ఆ పిల్లలు మటుకు రైలు అప్పుడు వాళ్ళు పని పోతే ఆ పిల్లలు పట్టుకొని ఇంత దీనికి ఇచ్చేది తాగిచ్చేది మంచిలు బట్టలు పిల్లలు అంగేది పోద్దాకా ఆ పిల్లలు తీసుకుంటా తినిపించి మంచిలా ఇచ్చి ఇంకా పిల్లలు పట్టుకునేది. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక మీ అత్త ఎట్లా చూసుకునేది నేను? మంచిగానే చూసుకునేది. అంటే నువ్వు అక్క నుంచి పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఎట్లా చూసుకునేది? మంచిగానే చూసుకునేది. మంచిగానే అన్నం పెట్టింది కూర పెట్టేది మంచిగానే చూసుకునేది.
తల్లి లేనందుకు తల్లి సినిమా అత్త బంగారు తల్లి పిల్లలు కాన్పులో చేసింది తల్లి కన్నా ఎక్కువ అరుచుకున్నది తల్లి కంటే ఎక్కువ అరుచుకున్నది తల్లి కన్నా ఎక్కువ అరుచుకున్నది. ఇప్పుడు అత్తల పరిస్థితి ఏంది మరి? ఇప్పుడున్న అత్తల గురించి ఏం చెప్తావు నీ అనుభవం ప్రకారం? మన మాట పట్టుకుంటారు కొడుక. అబ్బో మన గమ్ముతుందన్నమాట. ఎందుకంటే మన ముచ్చట మన ఇప్పటి ఇప్పుడు గమ్ముసలమ్మ మాట ఎందుకు వెనకట అంతా అది అంటారు మెత్తరు కొడుక. మెస్తలేరు ఇప్పుడు. మీ ఆయన నీతో ఎట్లుండేది? ఎప్పుడన్నా లొల్లిలు అయ్యేదా, కొట్టుకునేదా, తిట్టుకునేది ఎట్లా? మాకు కొట్టు తిట్టుడేనా భగవంతుడు. నేను చెప్తాను చెప్తాను ఆయన బాగా లావుడు కాదు. నేను కూడా నాకు అన్నీ తెలిసిపోయాను. నేను కూడా 90 ఇంకా కోడని వచ్చినాకనే లేదు ఆ మాట ఈ మాట తెలుసుడు ఎక్కువ కాదు. ముందు ఏమి అంత తక్కువనే మాట. లొల్లి లేవు అప్పుడు? మాకేమో పొట్టు లొల్లిలు పెట్టుకుంటారు, కొట్టుకుండు తిట్టుకుండు. ఏం చెప్తావు దాని గురించి? మనం ఏం చేస్తాం కొడుక, ఎవరి రాత ఎవరి అదృష్టం వాళ్ళకి నడుపుతా ఉంటాయి. నువ్వు అప్పటి రోజులల్లా ఇప్పుడు దాదాపు 100 ఇండ్లు దాటిపోయారు. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు దాటిపోయినావు కదా, అంటే అప్పుడు సూదులు గోళీలు ఎరికైనా ఏమన్నా సూదులు వేసుకునేదా? అప్పుడు జ్వరాలు అయితే సూదులు గోళీలా, లేకుండా ఇంకా వేరే ఏమన్నా పసర్లు బోటి చేసేదా? నా పిల్లగాళ్ళకు కూడా సూది లేదు, దవాఖాన ఇంటికన్నా పిల్లలు నాకు ఎవరు మా అత్త ఇంటికన్నా ఆర్చుకున్నది, అన్ని చూసుకున్నది. ఇప్పుడే పెద్దగా పెద్దలు వాళ్ళ ఇప్పుడిప్పుడే జ్వరం అదో ఇదో అత్త ఇప్పుడు సూదులు గోళీలు అవుతున్నాయి. అప్పుడేం లేవు, అప్పుడేం గోళీలు లేవు, సూదులు ఎక్కువ జ్వరం వస్తే గట్టినే ఆడిపదోడు ఎంతైనా నాకు అప్పుడు ఎక్కువ చూదులు లేవు. నడవంతురం నుంచి పిల్లలు వాళ్ళ కాదు అయిపోయేంత పెద్దోళ్ళు వాళ్ళు కలదోళ్ళు ఇవన్నీ ఆ చిన్న కొడుకు ఆ రూమ్ వేసిండ్రు. ఇంకా మరి ఇప్పుడు ఏమేమి తింటున్నావు మరి? అప్పుడైతేనేమో గంజి గట్కా అవన్నీ తిన్నావు, తాగినావు. ఇప్పుడు ఏం తింటావు? ఇప్పుడు ఎట్లున్నది కదా? ఇప్పుడా చామొత్తాండ్రు, అన్నం పెడతారు, పప్పు, చారు, కాయగూర, బీరకాయ, సొరకాయ, వంకాయ, పప్పుచారు, కాకరకాయ, బెండకాయ అన్ని వాళ్ళని నాకు పెడతాండ్రు. ఇప్పుడు అన్ని మందులు కొట్టి పంటలు పట్టి ఏమన్నా రుచిల తేడా ఉంటదా? ఏమన్నా తినేటప్పుడు అనిపిస్తుందా అప్పుడే మంచిగా ఉండే అని? మరి ఉండే మరి మున్పటి కాయగూరలు మందులు చెట్లు వాడక అది రుచి ఉండేది. మరి ఆ తిరుగుతులు అటు ఇట్లా ఉడకబెట్టి ఉప్పు మరిపోయో కాయ మరిపోయి అన్నట్టు పని పోతే ఆగంలో పోతే అది అక్కడ ముక్కలు మంచిగా ఉండేది. ఇప్పుడు వాళ్ళు నూరేసి అంటుతారు, ఇది వేరే సైన్యం రాదు. నూరేసి అంటున్నా కూడా సయత్తలేదు. అదే సైన్యం దేనికట్లు ఆ తురుపుతులు అక్కడ ముక్కలు వేసుకునేది. సో అంటే ఎంతో అద్భుతమైనటువంటి విషయాలను అయితే మనకు బుచ్చిమల్ల అయితే చెప్పింది. అంటే వాళ్ళ అవ్వగారి ఇంటికాడ ఒక పేరు, ఇక్కడ ఒక పేరు, వరుగులు కలవక పేర్లు మార్చిరని, అప్పటి తిండ్ల గురించి, ఇప్పుడున్న పిల్లల గురించి కానీ ఆరోగ్యపరంగా కూడా అప్పటి సూత్రాలను పాటిస్తేనే కూడా ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. లేకపోతే మాత్రం అనారోగ్యాన్ని పరిస్థితులు చాలా వరకు కూడా, అంటే పెస్టిసైడ్స్ వాడి అప్పటి కూరగాయలను కానీ అప్పటి సేంద్రియ పద్ధతిలో పండించి ఎంతో మంది కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పటి తరం వారు మాత్రం మొత్తం కూడా పెస్టిసైడ్స్ కానీ ఇంకా ఇతర వాడి అవన్నీ కూడా అడ్జస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి. నాకు పిల్లకి చేసిందట. కాయగూర మందులు చెట్లు వాడక అది రుచి ఉండేది. మరి ఆ తిరుగుతులు అటు ఇట్లా ఉడకబెట్టి ఉప్పు మరిపోయో కాయ మరిపోయి అన్నట్టు పని పోతే ఆగంలో పోతే అది అక్కడ ముక్కలు మంచిగా ఉండేది. ఇప్పుడు వాళ్ళు నూరేసి అంటుతారు, ఇది వేరే సైన్యం రాదు. ఎంతైనా నాకు అప్పుడు ఎక్కువ చూదులు లేవు. నడవంతురం నుంచి